నమస్కారం. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1985 జూన్ 12న ఆవిర్భవించింది. ఆనాటి ఇచ్చాపురం పరిస్థితులు బట్టి ఇచ్చాపురంలో ఒక మంచి విద్యా సంస్థని ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఒక విద్యను అందించాలనేటువంటి తపనతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1997లో సిబిఎస్ఈ ద్వారా గుర్తింపు పొందింది. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అఫిలియేషన్ నంబర్ 130144. అంచెలంచెలుగా జ్ఞానభారతి ఎదుగుతూ ఈరోజు సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్గా గుర్తింపబడి ప్రపంచంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తనదైన ఒక స్థానాన్ని సంపాదించుకుంది. సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు భారత ప్రభుత్వం ద్వారా యునెస్కో G20 కంట్రీస్లో జరిగినటువంటి సదస్సులో రేపు రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యా ప్రమాణాలని మారుస్తూ జిల్లాకు ఒక హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్, డిజిటల్ లిటరసీ సెంటర్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు సుమారు 984 జిల్లాల్లో జిల్లాకు ఒక హైబ్రిడ్ లెర్నింగ్ డిజిటల్ లిటరసీ స్కూల్ని 2022గా గుర్తింపు పొందింది. దీనికి ప్రమాణికం ఏమిటంటే 25 సంవత్సరాలుగా సిబిఎస్ఈలోని 100% 10th క్లాస్లో అంటే ఏఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత పొందినటువంటి స్కూల్స్ని మాత్రమే వీళ్ళు గుర్తించారు. దాంతోపాటు సిబిఎస్ఈ ప్రమాణాలు మెయింటైన్ చేస్తున్నటువంటి స్కూల్స్ని గుర్తించి జిల్లాకు ఒక స్కూల్గా 2022లో డిజిటల్ లిటరసీ హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్గా స్టార్ట్ చేశారు, గుర్తించారు. ఆ తర్వాత 2024లో జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కశ్మీర్ టు కన్యాకుమారి ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్లో 50 పైలట్ స్కూల్స్గా సెలెక్ట్ చేయడం, ఆ 50 పైలట్ స్కూల్లో జ్ఞానభారతి కూడా ఒక స్కూల్ అవ్వడం మేము చాలా అదృష్టంగా భావించాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చేసినటువంటి అటెన్షన్ మా టీచర్స్ అందరినీ కూడాను మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా టక్ అవంత్-గార్డ్, కార్టే బ్లాంచ్ స్కూల్స్ తాలూకా ట్రైనింగ్ ఇస్తూ 2 సంవత్సరాలుగా మేము చేసినటువంటి సిన్సియర్ సర్వీసెస్, సిన్సియర్ ట్రైనింగ్ని దృష్టిలో పెట్టుకొని 2024లో జాతీయ ఆఫీస్ బేరర్గా జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని నన్ను ఎంచుకోవడం జరిగింది. ఈ జాతీయ ఆఫీస్ బేరర్కి అర్థం ఏమిటంటే ఉన్నటువంటి 50 పైలట్ స్కూల్స్లో 22 స్కూల్స్ని ఈ విధంగా గుర్తించి జాతీయ అవార్డుని వాళ్ళు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు టక్ అవంత్-గార్డ్, కార్టే బ్లాంచ్ అని వారు ఇవ్వడం జరిగింది. ఈ ఆఫీస్ బేరర్ తాలూకు డ్యూటీ ఏంటంటే మేము ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సాలో ఉన్నటువంటి సిబిఎస్ఈ హైబ్రిడ్ లెర్నింగ్ డిజిటల్ లిటరసీ స్కూల్స్ని ట్రైనింగ్ ఇవ్వడం, టీచర్స్ని గైడ్ చేయడం, మెయిన్గా ఇప్పుడున్నటువంటి విద్యా ప్రమాణాలు చదువే కాకుండాను స్కిల్ సబ్జెక్ట్స్ని అన్నింటినీ కూడాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 6 స్కిల్ సబ్జెక్ట్స్లో మేము కంప్యూటర్స్లో వెబ్ డిజైనింగ్, పైథాన్, కోడింగ్, రోబోటిక్స్ ల్యాబ్స్ని ఇన్స్టాల్ చేసి జ్ఞానభారతిలో మేము 2025-26 సంవత్సరాలకు గాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మా పిల్లలు ఎవరైతే జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఇది వరకులో చాలా వరకు క్లాస్ 1 నుంచి ఇంట్రడక్షన్ టు ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్స్ ఉండడం, ఇది 1997లో దీన్ని పరిచయం చేయడం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మా విద్యార్థులు కొన్ని వందల సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు. అట్లానే కాకుండా మొదటి నుంచి కూడా జ్ఞానభారతి ఒక విజనరీగా పనిచేస్తుంది. ఆ విజనరీ ఏంటంటే రాబోయే 10 సంవత్సరాలకి పిల్లలకి ఏ విధమైన విద్యా ప్రమాణాలు కావాలో ఇది 1985 నుంచే మేము అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా మేము పిల్లల్ని తర్ఫీదిస్తున్నాము. మా స్కూల్లో ఫుల్ ప్లెడ్జ్డ్ ల్యాబొరేటరీస్, అట్లాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, అట్లానే లైబ్రరీ, ఫుల్ ప్లెడ్జ్డ్ లైబ్రరీ, యాక్టివిటీ క్రియేటివిటీ కింద చిన్నపిల్లల్ని ప్లే స్కూల్ అంటాము, అదే ప్రీ ఫౌండేషన్ కోర్సెస్ కోసం యాక్టివిటీ క్రియేటివిటీని కూడా మేము పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ప్రత్యేకంగా టీచర్ని పెట్టడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే పిల్లలంతా కూడాను ఆడుతూ పాడుతూ పిల్లలు నేర్చుకోవాలి తప్ప స్ట్రెస్తో నేర్చుకోవడం కాదు. ఆ నేపథ్యంలో ప్లేవే మెథడాలజీని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈరోజు మా స్కూల్ కార్టే బ్లాంచ్ స్కూల్ గుర్తింపు పొందడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే ఇదివరకు మనం కేంబ్రిడ్జ్ స్కూల్స్ అని, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచంలో యునెస్కో G20 కంట్రీస్ తర్వాత G20 కంట్రీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి దేశాలన్నీ కూడాను
ఈ కార్టే బ్లాంచ్ స్కూల్స్గా వీళ్ళు గుర్తించారు. 2025-26 సంవత్సరానికి గాను ఈ కార్టే బ్లాంచ్ స్కూల్గా గుర్తింపు పొందడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు.